ఒక వ్యక్తి లోకానంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని, తన ఆత్మను పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? కూడబెట్టావు, కోట్ల రూపాయలు కూడబెట్టావు, బంగ్లాలు కట్టావు, బంగారపు బాత్రూములు నీకున్నాయి, నీ యొక్క ప్రతిదీ, నీ షింకులు, నీ బాత్రూములు అన్నీ కూడా బంగారాలే. కానీ రక్షణ లేకుండా రేపొద్దున నీవు ఆ ధనవంతుడి వల్ల నిత్య నరకాగ్నిలో కాలితే ఏం ప్రయోజనం? కానీ మన యొక్క నిత్య రాజ్యం వైపు కదా మన పరుగులు, నిత్య రాజ్యం వైపు కదా మన ఆశ. ఈ లోకంలో 60-70 బతుకుతాం, కానీ దేవునితో నిత్యము బ్రతుకుతామనే నిరీక్షణతోనే కదా మనం బ్రతుకుతున్నాము. ఒక వ్యక్తి లోకానంతా సంపాదించుకున్నాడు, ఏదో జీవించాడు, తిన్నాడు, త్రాగాడు, తిరిగాడు, ఏ గొప్ప గొప్ప విలాసవంతమైన జీవితాన్ని జీవించాడు. కానీ రేపొద్దున వెళ్ళి నరకంలో కాలితే ఆ ధనవంతుడు వల్ల ఏం ప్రయోజనం అంటున్నాడు దేవుడు. కానీ నీ జీవితంలో ఏమీ లేకపోయినా, నీ జీవితంలో సిరి సంపద లేకపోయినా, వెండి బంగారు ఆస్తిపాస్తులు, పొలాలు, భూములు, వైడూర్యాలు, వజ్ర వైడూర్యాలు నీకు లేకపోయినా, రక్షణ పొందిన వ్యక్తివైతే, రక్షించబడిన వ్యక్తివైతే నీ జీవితము, నీ నిత్యత్వము చాలా ఆనందంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.